రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం మనం నరసింహలగూడెం విలేజ్ రావడం జరిగింది. మోతే మండలం అన్న, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా. సో మనతో పాటు ఉన్న రైతు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసుకున్నారమ్మా మిరప తోట? 2 ఎకరాలు వేశారు. సో ఇక్కడ ఈ ఏరియాలో లోకల్గా మాజీ సర్పంచ్గా కూడా చేశారు ఈ రైతు. సో 2 ఎకరాలు ఒకసారి బిడ్డు చూపించాను మొత్తం కూడా, ఇటు పక్క చూపించు. ఎక్కడ కూడా మనం ఇంతకంటే లోపల ఎక్కువైతే పోలేవు. ఇక్కడ నుంచి రావడానికే దగ్గర 10 నిమిషాలు పట్టింది మనకి. ఇక్కడికి మొత్తం కూడా సైడ్కి అనుకుంటూ రావడానికి. మొత్తం కమ్మేసిన తోట అంతా కూడా మంచి కాపు దిగింది. పైన కూడా మీరు గమనించవచ్చు. సో పైదంతా కూడా మంచి కాపు వస్తుంది. కిందకి ఆల్రెడీ కాపు సెట్ అయింది, ఎర్రగాయ ఉంది. ప్లస్ మన పైన వచ్చేసరికి పైతంతా మంచి కాపు పడతా ఉంది. సో వీళ్ళు ఈ సంవత్సరం తీసుకున్న వెరైటీ ఏంటిది, దాంతోపాటుగా వీళ్ళ యాజమాన్య పద్ధతులు ఏంటి, ఎంత ఖర్చు పెట్టుకున్నారు, ఎన్ని స్ప్రేయింగ్లు చేసుకున్నారు అనే దాని గురించి కూడా, ఈ విత్తనం వాళ్ళకి నచ్చిందా లేదా, రైతులు వేసుకోవచ్చా లేదా అనే దాని గురించి పూర్తిగా రైతులు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం తాలు శాతం కూడా ఎక్కువ అవుతా ఉంది. ఈ వెరైటీలో తాలు ఎట్లయింది, తాలు ఉందా లేదా, కాయమచ్చ ఉందా లేదా, బొబ్బర్ ఎట్లా అనిపించింది అనేది కూడా పూర్తిగా రైతు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. గడ్డం అనమయ్య గారు. సో మీ పేరండి? రాములు. సో అంటే మీది ఈ ఊరేనా? ఈ ఊరేనా? అచ్చుదోలింది ఆయనే మొత్తం. మీ తోటకి అచ్చుదోలింది ఆయన కూడా. తాడు కూడా అతనే. ఇది వదిలేండి, ఏం కాదు. సో ఇప్పుడు మీకు వ్యవసాయ రంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి? 20 years. 20 సంవత్సరాల నుంచి కూడా. సో ఇప్పుడు ఈ సంవత్సరం మిరప తోట వేశారు కదా, మిరప తోట మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? బాగా 15 సంవత్సరాలు. మిరప తోట మధ్యలో బంద్ చేసినాం, మధ్యలో కొంచెం బంద్ చేశారు, వాటర్ లేకపోవడం ఏదో ప్రాబ్లం. ఇప్పుడు ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసారు కదా, మీరు తీసుకున్న వెరైటీ ఏంటిదండి? వెరైటీ ప్రీతి, తిరుమల సీడ్స్ వాళ్ళది ప్రీతి. సీడ్ మీకు ఎవరు ఇచ్చారు? అన్నగారు, ఖమ్మం భారత్ షాపు, ఖమ్మం భారత్ తెచ్చుకున్నారు ప్రీతి అనేది. సో వాస్తవంగా ప్రీతి అనే దాని గురించి పోయినసారి కూడా మనం 2-3 ఫీల్డ్లు అంటే చివరిలో చేసాం మనం. సో ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మనం తీయడం జరిగింది తిరుమల సీడ్. మనకు కావాలంటే దానికి సంబంధించిన థంబ్నెయిల్ ఫోటోలు కూడా మీకు పెడతా చూడండి, లేదంటే ఆ వీడియోల కింద మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తా చూడండి, వాటి లింకులు కూడా, అవి కూడా చూడొచ్చు మీరు. ఎందుకంటే పోయినసారి కూడా మనం ఈ వెరైటీకి ఫీల్డ్ వీడియోస్ కూడా చేసాం. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ వేసుకొని ఎన్ని రోజులు అవుతుంది? మీరు ఆగస్టు 20వ తారీఖు నాటిన. ఆగస్టు 20కి అంటే సెప్టెంబర్, అక్టోబర్, మనకి నవంబర్ కూడా దాటిపోయింది. దగ్గర 100 రోజులు చిల్లరైంది. 100 రోజులు చిల్లరైతే అవస్థ ఉంది. అంటే 110 రోజులు అట్లా అయింది అనమాట. 115. ఈ నెల 20వ తారీఖు వస్తే మీకు 4 నెలలు కంప్లీట్ అయిపోతుంది. సో 4 నెలలు కంప్లీట్ అయిపోతుంది కదా. ఎంత హైట్ పెరిగిందండి తోట? 3 ఫీట్లు ఉంటుందండి. 3 ఫీట్లు ఏంది మనకి ఈ హైట్ వచ్చింది. 4 ఫీట్లు ఉంటుంది. కాయ కాసింది కాబట్టి కొంచెం డౌన్ కిందికి అయింది. అవునా కదా? అంతే. ఇప్పుడు కాయ 4.5 ఉంటది కానీ కాపు కాబట్టి కొంచెం డౌన్ అయింది. బరువు ఎక్కువ కిందికి వంగింది. అంత ముందు బుధాల కాడికి ఉండే అండి, ఇప్పుడు కాబడి పడింది కాబట్టి కిందికి వంగింది. సో మొన్నటి వరకు కూడా వెరైటీలు చాలా అనుకుంటా ఉన్నాం, కాపాడట్లేదు అనుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ దాంట్లో ఆ ప్రాబ్లమే తెలియదు, కాపు బాగానే సెట్ అయింది. ఎంత కాపు సెట్ అయింది అనుకుంటున్నారు మీ అంచనా? 50 క్వింటాల్ అవుతుంది కావచ్చు అని. ఇప్పుడు ప్రజెంట్ పడింది ఎంత అనుకుంటున్నారు? ప్రజెంట్ పడిందండి 50 క్వింటాల్ పడింది. అండి రెండు కలపండి. ఎకరానికి ఎట్లా అంటాం సార్? ఎకరానికి 50 అంటామండి. అంటే ఇప్పుడు మీకు తోట మొత్తం మీద కలిపి 2 ఎకరాల మీద కలిపి ఎంత కాపు సెట్ అయింది అనుకుంటున్నారు? 2 ఎకరాల మీద అయితే 50 క్వింటాల్. అనుభవం ఉన్న రైతులు చెప్పింది దాన్ని బట్టి, మనం చెప్పింది కాదు. అనుభవం ఉన్న రైతులు ఒక 5-6 చూసిరు, చూసి దాంతోపాటుగా మీకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. దాంతోపాటు మీరు కూడా సర్పంచ్ చేసిన అనుభవం ఉన్న వ్యక్తులు. మనం కూడా తోటి రైతులకే మనం వెరైటీ గురించి కానీ, ఎందుకంటే వాళ్ళు మన చూసిన తర్వాత వీడియో చూసే రైతులు కూడా వెరైటీ వేసుకుందాం అనే ఆలోచనలో ఉంటారు. సో ప్రస్తుతానికి అయితే ఎకరానికి ఒక 25 క్వింటాల్ లెక్క అయితే కాపు సెట్ అయింది. సో దీనికి మెయింటెనెన్స్ ఎట్లా చేస్తూ ఉంటారు? అంటే ఎన్ని రోజులకు ఒకసారి మందు కొడతా ఉంటారు? దీనికి మందు మినిమం 1 వీక్, వారానికి ఒకసారి మందులు కొడతా ఉంటారు. మొదటి నుంచి కూడా ఎట్లాంటి మందులు కొట్టారండి? మ్యాంటీస్ కొట్టినాం, జీరామ్, తర్వాత డిసైడ్, తర్వాత బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళే. ఈ ఎక్స్పోజర్ కానీ ఈ మధ్య కాలంలో బాగా నల్లి స్టార్ట్ అవుతుంది, నలతామర పురుగు. ఈ మధ్యలో ఎట్లాంటి మందులు కొట్టారు మీరు? ఈ మధ్యన నిన్న అది జంప్ అబాషన్ నిన్న కొట్టినాం. అంతకుముందు 1 month కింద డెలిగేట్ కొట్టినాక 15 days తర్వాత మళ్ళీ ఇది కొట్టినాం, ట్రైసర్. తర్వాత మధ్యలో గడ్డు పిందకు మార్షల్ కొట్టారు. 3 సార్లు. మందులు అనేటి మీ సొంతంగా మీరు తోటకి ఏం కావాలో తెచ్చుకుంటా ఉంటారా, లేదంటే షాపుల్లో షాపులు అడుగుతాం. మనం అనుభవం ప్రకారం కొంతమంది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం తెచ్చుకుంటా ఉంటారు.
సో కొమ్మకూళ్ళుడు కానీ వీటికి సంబంధించి మీరే తెచ్చుకుంటా ఉంటారు. మేమే తెచ్చుకుంటాం. మాకు బాగా తెలియంది ఉంటే ఇప్పుడు ఈసారి 2 సార్లు అన్నగారిని అలాంటివి అడిగి వీడియో తెలుసుకుంటాం. అన్న ఆ సార్ వచ్చి చెప్పిండు 2 సార్లు ఆ సార్ తెచ్చినాయి కొట్టినాం. ఆల్రెడీ మొన్న కూడా ఖమ్మంలో ఒక అబ్బాయి చేస్తుంటే ఆ సార్ ఫోన్ చేస్తే పలాంది కొట్టండి అన్నాడు. మేము డబ్బు లేకుండా ఆ సార్ పంపించిండు. భారత్ పెస్ట్ సైడ్ నుంచి ఆ ఫెషర్ తెచ్చాక ఇంకా బాగుంది. సో ఇప్పుడు దీనికి కాయ సైజు కానీ ఈ వెరైటీలో మీకు ఈ ప్రీతి వెరైటీలో కాయ సైజు కానీ దాంతోపాటుగా కాపాడే విధానం కానీ మీకు ఎట్లా అనిపించింది? నెంబర్ 1 ఉందండి. నెంబర్ 1 ఉంది. కాయ కలర్ అనిపించింది? కలర్ ప్యూర్ రెడ్ అండి, ఫుల్ రెడ్, మచ్చ అనేది లేదు. తాళయ్యే తాలు ప్రాబ్లం లేదండి. కొంతమంది 50% అండి. ఇప్పుడైతే కాడ ఎంత మన కాయ ఎంత ఉందో కాడ అంత బాగుందండి. చూడండి ఎంత బాగుంది. కాయ సైజు కూడా బ్రహ్మాండంగా మంచి సైజు వచ్చింది. దాంతోపాటుగా అన్న అటుపక్క కూడా చూపించు. సో ఇది మొత్తం కూడా ఎక్కడ చూసినా గానీ విపరీతమైన కాపర్ సెట్ అయింది. పాయలు దక్కినట్టున్నారు మీరు. మందులు కొట్టడం ఇబ్బంది అవుతుంది, మీద పడుతుంది. ఎవరైనా ఈ వెరైటీని వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు అండి రైతులు ధైర్యంగా. అంటే ఇంత ముందు ఇదే ఊర్లో నాగేంద్ర అని చెప్పేసి వీరబాబు అనే అబ్బాయి, సో అబ్బాయి వేసిండు. ఆ అబ్బాయిది కూడా బాగానే వచ్చింది దిగుబడి అని చెప్పి విన్నాం. ఎంత వచ్చింది అంటారు అబ్బాయికి? 30-35 చిల్లర వచ్చింది. అంటే మొన్న ఈ మధ్య ఆయన మైకా సంబంధించిన వీడియో వచ్చినప్పుడు చెప్పిండు అనమాట. 36 క్వింటాలు ఏమి వచ్చింది. ఇదే వెరైటీ పరంగా అయినా కానీ మీకు బ్రహ్మాండంగా అయితే అనిపించింది. రైతులు ఎవరైనా వేసుకోవచ్చు. ఇవేనా ప్యాకెట్లు మీరు? సో ఇవే మన తిరుమల సీడ్స్ ప్రీతి ప్యాకెట్లు. సో పోయినసారి వేసినాయి అనమాట వీళ్ళు. అంటే నారు మీరు సొంతంగా పెంచుకున్నారా లేకపోతే నర్సరీకి ఇచ్చారా? జర్మినేషన్ ఎట్లా అనిపించింది? విత్తనం మొలవడం మొత్తం మొలిసిందా? ఎంత % మొలిసి ఉంటుంది అంటారు? 90% అండి. 90% మొలిసింది. అంటే మొలవడం కానీ ఇట్లాంటి ఇబ్బందులే లేవు అన్ని రకాలకు కూడా. తోట మొత్తం మీద మీకు బొబ్బర మొక్కలు ఎన్ని కనిపిస్తాయి? గజ్జి ముడత కానీ బొబ్బర మొక్కలు మొత్తం 20 మొక్కలు కనిపించచ్చు. అంతేనా? 20 మొక్కలు అంటే పెద్ద లెక్కేం కాదు. 20 మొక్కలు ఇప్పుడు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే, ఇప్పుడు నేను తోటలోకి వచ్చిన తర్వాత నాకంటే హ్యాపీగా వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే ఒకటి రైతుకి మంచి జరిగినప్పుడు, ఇలాంటి విత్తనాలు మంచి దొరికినప్పుడు వాళ్ళు చేసిన కష్టానికి రిజల్ట్ ఈ విధంగా అనిపించింది అనుకోండి, వాళ్ళు ఇంకొంచెం హ్యాపీగా ఇంకో సంవత్సరం చేయగలుగుతారు. మనం పోయిన సంవత్సరం వేరే విత్తనం ఏదో వేసా అన్నారు, మొత్తం బొబ్బరు వచ్చిపోయిందని చెప్పారు. అప్పుడు మనకి కష్టమూ పోయింది, తర్వాత డబ్బులు పోయినాయి, సంవత్సరం వేస్ట్ అయిపోయింది. 2 ఎకరాలు కూడా 15-16 క్వింటాలు కాలే. 15 క్వింటాలు కాలే. ఈ సంవత్సరం ఇప్పటికే ఒక 25 క్వింటాలు ఎకరానికి పడింది. మళ్ళీ తోట ఎక్కడ చూసినా కానీ మనకి ఎక్కడ నల్లి గీగినట్టు కానీ బొబ్బర్లు కానీ తోట క్వాలిటీ పోయినట్టు కనిపించాల, నీట్గా అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఒక 15 క్వింటాలు అయితే కాపు సెట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి కూడా సరిగా మెయింటైన్ చేసుకుంటే, ఫ్లవరింగ్ మందులు కానీ ఇగురు మందులు కానీ మంచిగా జాగ్రత్త చేసుకుంటే, దోమ సంబంధించిన పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ చేసుకోండి. అచ్చు ఎంత పెట్టారు దీనికి? 40 ఇంచులు అండి. 40 ఇంచులు అచ్చు. 40 ఇంచులు అచ్చు కూడా మొత్తం ట్రాక్టర్ తో పాటు అండి. ట్రాక్టర్ పాటు మందులు కూడా ట్రాక్టర్ తో కొట్టించారా? ఎన్నిసార్లు పాటు తప్పింది ఇది? ఇదా ఒక 6-7 సార్లు. అంటే 60 రోజుల లోపల మన పాటలన్నీ తప్పుతా ఉంటాయి. 45 రోజులు అయిందండి. 40-45 రోజులు అయింది పాటు తప్పి. అతనే లాస్ట్ పాటు చేసిండు. సో ఎట్లా అనిపించింది అన్న మొక్క పెరిగే విధానం నీకు ఎట్లా అనిపించింది? నువ్వు పాటు చేస్తా ఉంటావు కదా, నీ తోటలో మేనేజ్మెంట్ చేసేది నువ్వే అనుకో. మంచిగా పెరిగింది. కాప్ సెట్ ఎట్లుంది? కాప్ సెట్ బాగుంది, దిక్కు కూడా బాగుంటుంది. చెట్లు కూడా సాయిల్ ఎట్లా అనిపిస్తుంది? ఇది నేల స్వభావం ఏంటిది? నేల ఎర్రజెక్క నేల. అంటే ఈ వెరైటీకి ఈ అచ్చని సరిపోద్ది అంటారా? అంటే కొన్ని అంటే మీరు ఎర్ర నేల అంటే బలమైన నేలే. దాంట్లో ఎన్ని మంది కట్టలు వేసి ఉంటారు దీంట్లో? ఇల్లునా అండి 28 కట్టలు వేసి. 28 కట్టలు వేసి 2 ఎకరాలకు. 2 వెరైటీలు వాడుకున్నారు ఎక్కువ దీంట్లో. 2020 ఫస్ట్ డిఏపి, తర్వాత 2020, తర్వాత 2020 ఫ్యాక్టరీ, లాస్ట్ లో ఒకసారి ఇది సిఎంఎస్ కాల్షియం. అంటే ఇవన్నీ కాల్షియం, సిఎంఎస్ ఇవన్నీ కూడా న్యూట్రియన్స్ కిందకి వస్తాయి మనకి. అవన్నీ కూడా మీరు వేసుకున్నది 14, 35, 20, 20 ఇట్లాంటివి ఉన్నాయి చూసారా, అవి మందు కట్ల కిందకి వస్తాయి. అంటే ఎన్పికే అంటారు వాటిని. అవి మనకి మందు కట్లకి ఉంది. ఇవి మీరు వేసిన అయితే మనకి కాల్షియం, పొటాషియం ఇవన్నీ ఉన్నాయో అవి మందులకి, అది నార్మల్ గా వీటికి ఇచ్చుకోవడం న్యూట్రియన్స్ అనమాట. అవి మందు కట్ల కింద పోషకాల కిందకి వస్తాయి అనమాట. సో ఈ విధంగా అయితే వెరైటీ అనిపించింది. ధైర్యంగా అయితే రైతులు వేసుకోవచ్చు అంటారు వెరైటీ? వేసుకోవచ్చు అండి, ఖచ్చితంగా. ఇబ్బంది లేదు మన రైతులు చెప్పడంలో. కొంతమంది బయట రైతులు కూడా వచ్చి చూసిపోతారండి. నార్మల్ చూసిపోతారు. ఇప్పుడు మనం చివరిలోనే ఉన్నాం, ఇంకా మధ్యలోకి వెళ్ళిపోతే మటు ఇంకా గట్టిగా అయితే ఉంది మొత్తం కూడా. అంతా కూడా చాలా హైట్ మీరు పెట్టి కూడా అవన్నీ మునిగిపోయింది. దిచ్చి బొమ్మలు కూడా మునిగిపోయినాయి. ఇవన్నీ ఇంకోటి కొత్తగా పెట్టారు ఆడ. ప్రతి వాళ్ళు వచ్చి అది మునిగిపోతుంది, అది కనపడలేదంటే అక్కడ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టాం సార్. ఇక గుంజలు పెట్టమంటే సార్ నీళ్ళు కట్టినప్పుడు ఆ గుంజలు
పెడితే ఎట్లా నొరికిందనుకో ఒక చెట్టు పోతే నాకు 1000 రూపాయలు పోయినట్టే. అంతే అట్లా బాధ అనిపిస్తుంది. ఇలా ఒక కాయ పోతేనే బాధ మీరు చెట్టు ఒక కొమ్మ ఎరిగినందుకు బాధ అనిపిస్తుంది అన్నారు. పోయిన సంవత్సరం మీకు ఎట్ట కూడా లేదు అసలు ఆడు ఇత్తనాలు దొరికితే ఒకటి అలా కామన్ గా పోతా ఉంటది. మెతకదనం తగ్గించుకోకుండా అప్పుడు మధ్య మధ్యలో తోట ఏర్పించేటప్పుడు మలాతీన్ లాంటి మందులు కొట్టుకోండి, మీకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మెతక మీద ఉన్నప్పుడే మళ్ళీ మనం కాపు తీసుకోవచ్చు. ఇప్పటికే అయిపోయి డిసెంబర్లో ఉన్నాం, జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా కాపు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎక్కడ కూడా క్వాలిటీ పోనీ కూడా మెయింటైన్ చేసుకోండి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి కటింగ్ చేసిన తర్వాత చివరి కటింగ్ అప్పుడు మళ్ళీ ఒకసారి వద్దాం, ఈ వెరైటీని రైతులకు పరిచయం చేద్దాం. సో ఇది మొత్తానికి ప్రీతికి సంబంధించిన ఫీల్డ్ సమాచారం. ఇంకేదైనా డౌట్లు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. అవసరమైతే రైతు నెంబర్ కూడా ఇస్తా, రైతుతో కూడా మాట్లాడుకోవచ్చు. మీరు నేను చెప్పేది ఏమన్నా అబద్ధం ఉందా లేకపోతే ఎవరైనా కూడా ఫీల్డ్కి వచ్చి చూసుకోవచ్చుగా. ఎవరైనా డౌట్ ఉంటే మనకి మండలం ఏంటిది, మునగాల మండలం, నరసింహలగూడెం. మనకి హైవేకి దగ్గరలోనే, మనకి సూర్యాపేట విజయవాడ హైవేకి దగ్గరలోనే ఉంటుంది, 4 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి. సో వచ్చి ఎవరైనా చూసుకోవచ్చు. నరసింహలగూడెం ఊరు పక్కనే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ధైర్యంగా వచ్చి చూసుకోండి, ఇబ్బంది లేదు. మనం చెప్పే దాంట్లో అబద్ధం ఉన్నప్పుడు మనం భయపడాలి. మనం చెప్పేది ఇక్కడ ఏదో ప్యాకెట్లు ఉన్నాయి, పోయినసారి వేసినాయి, ఫీల్డ్ కనిపిస్తుంది, దాంట్లో చూడొచ్చు. ఆల్రెడీ దీని పోయినసారి వీడియోలు తీసి ఉన్నాం. అంతకుముందు రైతులు కూడా వేసిన వాళ్ళు, ఇదే ఊర్లో రిజల్ట్ పొందిన రైతులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా సలహాలు తీసుకోండి, డౌట్లు ఉంటే మీరు క్లియర్ చేసుకోండి. సో ఇది మొత్తానికి ఈ వీడియో సంబంధించిన సమాచారం. ఈ సమాచారం మనకు తెలియజేసేందుకు రైతులకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే అండి.